హాయ్ అండి. వెయిట్ లాస్ జర్నీలో ఈరోజు 11th డే అండి. మార్నింగ్ డైలీ తీసుకున్నట్టే వాటర్ తీసుకున్నాను 1 లీటర్. 11 లోపు వాటరే తీసుకుంటాను, ఎండి వాటర్. తర్వాత డీటాక్స్ డ్రింక్ తీసుకోవచ్చు, ధనియాల కషాయమైనా ఏదైనా, లెమన్ వాటరు, సబ్జా వాటర్ ఇవన్నీ తీసుకోవచ్చు. ఈరోజు నేను డైరెక్ట్గా లంచ్ చేస్తున్నాను 11కి. డీటాక్స్ డ్రింక్ ఏం తీసుకోలేదు, వాటర్ ఒక్కటే తాగాను. మీరు ఏదైనా డ్రింక్ తీసుకోండి. ఇలా పరాటా తీసుకున్నాను. ఇది పరాటా పన్నీర్తో చేసుకుంది. ప్రోటీన్ కోసం ఇలా పన్నీర్ తీసుకున్నాను. నాన్ వెజ్ తినని రోజు ఇలా పన్నీర్ అన్న, మిల్ మేకర్, ఇలా ఏవన్నా ప్రోటీన్ పప్పు దినుసులు ఏమన్నా తీసుకుంటాను. నాన్ వెజ్ తిన్న రోజు అయితే నాన్ వెజ్, ఎగ్ అలా తీసుకుంటాను. ఇలా పరాటా తీసుకున్నాను. పన్నీర్ ఈజీ అండి. పరాటా చేసుకోవడం ఈజీ. పిండి కూడా చాలా తక్కువ పిండి పెట్టి స్టఫ్ ఎక్కువ పెట్టి చేసుకుంటాను. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి కాబట్టి. ఇది వీట్ ఫ్లోరు, మల్టీగ్రెయిన్ కాదు. ఇంకా చాలా పల్చగా రోటీస్ వేసుకొని మధ్యలో స్టఫ్ పెట్టుకొని ఇలా పన్నీర్తో ఆనియన్స్, కొత్తిమీర, మసాలా అన్నీ వేసి చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉందండి పరాటా. అసలు డైట్ చేస్తున్న ఫీలే ఉండదు. హెల్తీగా టేస్టీగా తింటూ మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. మంచి హెల్త్ ఇష్యూస్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు ఇలా తింటూ. ఇది నువ్వు ఆవకాయ అండి, కొత్తగా పెట్టింది. ఆవకాయతో తిన్నాను, సూపర్ టేస్టీగా ఉందండి. మీకు ఈ రెసిపీ కావాలంటే కామెంట్ పెట్టండి, చేస్తాను. ఇలా కొంచెం మామిడికాయ తీసుకున్నాను, అలాగే కొంచెం టీ కూడా తీసుకున్నాను, బెల్లం వేసింది. తినడం అయిపోయాక 1.5 hour అలా గ్యాప్ ఇచ్చేసి నేను వాటర్ తీసుకున్నాను 1 లీటర్. మళ్ళీ 6కి నా ఈటింగ్ టైం స్టార్ట్ అవుతుందండి, నైట్ డిన్నర్. ఇలా ఇది జొన్నలతో నేను పొంగల్లాగా చేశాను. అంటే కందిపప్పు, ఎర్రపప్పు వేసి ఇలా పొంగల్ లాగా చేశాను. మనం పెసరపప్పు కూడా వేసి చేసుకోవచ్చు. చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. గీతో మంచిగా గానుగా ఆయిల్ వేసి చేసింది. చాలా టేస్టీగా ఉందండి. అసలు డైట్ చేస్తున్నట్టు లేకుండా ఉంది. ఎంత బాగుందో ఈ ఫుడ్. ఇలా తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చు. కొంచెం పాపడా తీసుకున్నాను, ఆయిల్ ఫుడ్ కానీ కొద్దిగా తీసుకున్నాను. దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇలా తీసుకున్నాను. మంచిగా పోపు వేసి, మిరియాల పొడి వేసి, కరివేపాకు ఎక్కువగా వేసుకొని చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంది పొంగల్. ఇది ఒక బౌల్ తీసుకున్నాను, మరి ఎక్కువ క్వాంటిటీ కాదు. బౌల్లో ఒక హాఫ్ తీసుకున్నాను. ఆ బౌల్లో ఇలా కొంచెం కీరా పెట్టుకొని సలాడ్ లాగా తీసుకున్నాను. చాలా హెల్తీ ఫుడ్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు రెసిపీస్ ఏమైనా కావాలంటే కామెంట్ పెట్టండి. మంచి వెయిట్ లాస్ జర్నీ అండి, హెల్తీగా తగ్గుతాం మనము, ఏం నీరసం లేకుండా. చాలా మంచి ఫుడ్ అండి ఇది. చాలా బలం మనకి. ఇలా జొన్నలు, సజ్జలు, మిలెట్స్ తింటే. ఇది తీసుకున్న తర్వాత ఇంకా నేను మళ్ళీ వాటర్ తీసుకున్నాను. ఒక 1.5 hour అలా గ్యాప్ ఇచ్చి వాటర్ తీసుకొని నైట్ డ్రింక్గా ఇది వాము కషాయం తీసుకున్నానండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.